హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ముల్లంగి పచ్చడి. అమ్మో, ముల్లంగి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల పెసరపప్పు, కారానికి సరిపడా ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ ముల్లంగి పచ్చడి చాలా టేస్టీ అండ్ సింపుల్గా కూడా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ముల్లంగిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, మినపప్పు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని తాలింపుకని పెట్టేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కానీ తిన్నారనుకోండి, అద్భుత అని మీరే చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.